హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం దీపం ఆరింది అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక పల్లెలో ఒకానొక చాకలి ఉండేవాడు. ఆ చాకలికి ఒక గాడిద ఉండేది. ఒకనాడు వాడు ఉతికి ఆరబెట్టిన బట్టలన్నీ 2 మూటలుగా కట్టి అటొకటి ఇటొకటి గాడిద పైన వేసుకొని కూని రాగాలు తీసుకుంటూ చీకటి పడ్డాక పల్లెకు తిరిగి వస్తున్నాడు. కొండ పక్కనే ఏదో శబ్దం వినిపించి ఆగాడు. ఆ శబ్దం వచ్చిన దిక్కుకు వెళ్ళాడు చాకలి. చూడగా అతను గుండె నొప్పితో అమితంగా బాధపడుతున్న ఒక పరదేశి. తన వెంట రమ్మని ఎంతగానో పిలిచాడు చాకలి. కదల్లేను, గాడిద మీద ఎక్కించుకుపో అన్నాడు వాడు. అప్పటికే గాడిద నడ్డి మీద బరువు ఎక్కువగా ఉండడం వల్ల చాకలికి మనస్కరించింది కాదు. కానీ ఆ దిక్కుమాలిన వాణ్ణి అక్కడే వదిలేసి వెళ్ళడానికి మనసొప్పింది కాదు. అందువల్ల మూటలు తీసి మూపున పెట్టుకొని పరదేశిని గాడిద మీద ఎక్కించుకొని ఎలాగో వాడు తన గుడిసెకు చేరుకున్నాడు. చాకలి పెళ్ళం మంచిదే, కానీ కొంచెం గయ్యాలి. పరదేశిని వాడు మెల్లిగా దింపి ఇంట్లోకి తీసుకువస్తూ ఉండగా ఈయనొకడిని తెచ్చావు నా నెత్తి మీదకి అని కోపగించింది. సంగతి సందర్భాలు మెల్లిగా చెప్పాడు చాకలి. పరదేశి గుండె బాధ క్రమంగా ఎక్కువైంది. అర్ధరాత్రి అయ్యేసరికి అతడు చాకలిని లేపి, తమ్ముడు, ఇంక నే బతకను. నా మూటలో గంధపు చెక్కతో చేసిన చిన్న పెట్టె ఒకటి ఉంది, అది నువ్వు తీసుకో అందులో అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ప్రాణాలు పోయాయి. చాకలి వాని భార్య లేచింది. అనుకున్నదంతా అయింది. వీడు వచ్చి మన ఇంట్లో చచ్చాడే, వీడిని తీసుకొచ్చి డబ్బు కోసం చంపేశామని అనుకోదు లోకం అంటూ అనేక విధాలు విచారించింది. చాకలికి ఏం చేయాలో పాలుపోలేదు. అలా అయితే ఎత్తగాడి సంగతి ఎవ్వరికీ తెలవకుండానే ఈ శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టి చక్కా వస్తాను అని ఆ పీనుగను గాడిద మీద ఎక్కించుకొని శ్మశానానికి వెళ్ళాడన్న మాటే కానీ వాణ్ణి ఎవరో వెంబడిస్తున్న సంగతి గమనించలేదు. వాడు చాకలి ఎదురింట్లో ఉండేవాడే. శవాన్ని పాతిపెట్టేసి ఇంటికి తిరిగి వచ్చి నిశ్చింతగా నిద్రపోయాడు చాకలి. కానీ చాకలిని వెంబడించిన ఎదురింటి వాడికి మాత్రం కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇరుగు పొరుగిళ్లలో ఏం జరిగేది కనిపెడుతూ ఉండడమే వాడి పని. ఇప్పుడు వాడు పరదేశిని గాడిద మీద చాకలి ఎలా ఎక్కించుకు వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది అంతా ఊరి పెద్ద వద్దకు పోయి ఏకరువు పెట్టాడు. ఊరి పెద్ద వెంటనే చాకలిని రప్పించి, ఏవిరా అబ్బాయి, నువ్వు దోచుకున్న ధనమంతా మాకు అప్పగిస్తావా లేదా అని బెదిరించాడు. అందుకు చాకలి, బాబు, ఒట్టుపెట్టుకు చెప్తున్నాను, ఆ పరదేశి వద్ద చిల్లి గవ్వ కూడా లేదు, చిన్న పెట్టె మాత్రం ఉంది వాడి పెట్టెలో అన్నాడు. పెద్దకాపు ఆ పెట్టె తెప్పించి చూసేసరికి దానిలో పాత తాటాకు ముక్క ఒకటి, దీపం లాంటిది ఒకటి తప్ప మరేమీ కనిపించలేదు. ఆ తాటాకు ముక్క మీద ఏదో రాసి ఉంది ఆ ఊరి పెద్దకి తెలియని భాషలో. ఊరి పెద్ద విసుక్కుని మంగలిని, ఆ సమాచారం తెచ్చిన వాడిని ఇద్దరిని 2 తిట్టి పొమ్మన్నాడు. పోతూ ఉన్న చాకల్ని ఆపి, పెద్దకాపు, ఈసారికి నిన్ను వదిలేశాను, ఈ పెట్టె నువ్వే పట్టుకుపో, కానీ నాకు ఈ శ్రమ కలిగించినందుకు గాను నీ గాడిదని తెచ్చి మా పెరట్లో కట్టివే, నీకిదే శిక్ష అని చెప్పి పంపేశాడు. ఉపకారానికి పోయిన ఆ గాడిదనే పోగొట్టుకున్నానే అని చాకలి విచారించాడు. ఆ విచారంలో పొయ్యిలోకి ఏమీ లేదని సనుక్కుంటున్న పెళ్ళానికి ఆ గంధపు చెక్క పెట్టించి, ఇది తీసుకుని నిప్పు రాజే అన్నాడు విసుక్కుంటూ. ఆ పెట్టెలో తాటాకు ముక్క మీద అక్షరాలు చూసింది చాకలి అని భార్య. ఆమెకు వింతగా తోచింది. ఇదేంటో ఎవరి చేతనైనా కాస్త చదివించుకురారాదు అన్నది భార్యతో. వాడు వెంటనే ఊళ్ళో పండితుడి దగ్గరికి వెళ్ళి ఆ ముక్క తీసుకుపోయి చూపాడు. ఆయన అదంతా చదివి, ఇదేదో మంత్రం రా అబ్బి, ధనం పాతి పెట్టిన చోటికి వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ ధనం వశమవుతుందట అని చెప్పి ఆ వెంటనే ఏం లాభంలే అంటూ పెదవి వీర్చాడు. బాబు, అలా ఊరుకున్నారే అన్నాడు చాకలి. ఏం లేదురా, ఆ మంత్రం చదివేటప్పుడు పంచలోహాలతో చేసిన మంత్రదీపం వెలిగించాలట, అటువంటి మహిమగల దీపం మనకెక్కడ దొరుకుతుంది, ఒట్టి మాట అన్నాడు ఆ పండితుడు. పండితుడు చెప్పిన ఈ మాట వినగానే చాకలి వెంటనే ఇంటికి పరిగెత్తిపోయి తన వద్ద ఉన్న గంధపు పెట్టెలో ఉన్న దీప పుడ్డి తెచ్చి ఆయనకు చూపించాడు. అప్పుడు ఆ పండితుడు చూసి అదే మంత్రదీపం అని తెలుసుకొని, ఆరిపిడుగా ఇదెక్కడ సంపాదించావురా అనేసరికి వాడు జరిగిన కథ అంతా చెప్పుకొచ్చాడు. ఆ పండితుడు
మళ్ళీ ఒకసారి తాటాకుని బాగా పరిశీలించి, అయితే ఆ పరదేశి నీకెక్కడ కనబడ్డాడరా అని ఆత్రంతో ప్రశ్నించాడు. చెప్పాడు చాకలి. ఆ వెంటనే అర్ధరాత్రి వేళ పిట్టకైనా తెలియకుండా పండితుడిని వెంట పెట్టుకుని వాడు అడవిలో ఉన్న కొండ వద్దకు చేరుకున్నాడు. ఆ పరదేశి తనకు కనబడ్డ చోటున ఆగి తన చేతిలో ఉన్న మంత్రదీపం వెలిగించాడు. ఆ దీపం వెలుగున పండితుడు తాటాకు ముక్క మీద మంత్రం చదవసాగాడు. ఆశ్చర్యం! వెంటనే కొత్త శబ్దం ప్రారంభమై కొంతసేపటికి ఎదురుగా ఉన్న కొండ లోపల ద్వారం ఒకటి తెరుచుకుంది. పండితుడు, చాకలి ఆశ్చర్యపడి నిబ్బరంగా ద్వారం లోపల ప్రవేశించారు. కింద మెట్లు కనిపించాయి. ఆ మెట్లమ్మటే కిందకి దిగి వెళ్లేసరికి 2 పెద్ద రాగి బిందెలు, వాటి పక్కనే విచ్చుకత్తులతో ఒక యక్షుడు కనపడ్డారు. పండితుడు భయపడ్డాడు గాని, అబ్బాయి దీపం మాత్రం ఆరిపోనివ్వకు సుమా అంటూ చాకలిని హెచ్చరించాడు. యక్షుడు ఏమీ అనకుండా బొమ్మలాగా అలాగే నిలబడి ఉన్నాడు. శాస్త్రులు అటూ ఇటూ చూసి మెల్లిగా బిందెల మూతలు తీశాడు. వాటి నిండా రత్రాలే, అన్నీ బంగారు మొహరీలే, అవన్నీ ముత్యాల హారాలే. కన్నులు జిగేల్ మనిపించాయి. అంగవస్త్రంలో పట్టినన్ని పండితుడు మూటగట్టాడు. ఒడి పట్టినన్ని చాకలివాడు పట్టుకున్నాడు. తర్వాత ఇద్దరు యువతలకు వచ్చేసి దీపం ఆర్పేశారు. దీపం ఆరిపోవడంతో కొండ ద్వారా మూసుకుపోయింది. దారిలో పండితుడు, అబ్బి ఈ రహస్యం నీ భార్యకైనా సరే తెలవనివ్వకు సుమా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. చాకలివాడు తన గుడిసెలో ప్రవేశించేసరికి పెళ్ళాం లేచి, అర్ధరాత్రి వేళ ఊరంతా తిరిగి వచ్చావయ్యా అని పారాయణం మొదలుపెట్టింది. అప్పుడు వాడు, గొడవ చేయకు, ఊరికే వెళ్ళాననుకున్నావా, చూసుకో అంటూ ఒక ముత్యాల హారం తీసి పెళ్ళాం మీదకు విసిరాడు. ఆమె బ్రహ్మానందం పొంది ఇది ఎక్కడితో చెప్పమంటూ వేపుకుతింది. అందుకు చాకలి, ఎక్కడా అనబోకు సుమా అంటూ గుట్టు అంతా వెల్లడించాడు. ఆమె ఎవరితోటి అనలేదు కానీ ఎదురింటి వాడి పెళ్ళంతా మాత్రం చూసావా ఈ హారం అని చూపించింది. ఇంకేముంది, మరుక్షణంలోనే ఆ ఎదురింటి వాడు వెళ్ళి ఊరి పెద్ద చెవిలో ఊదేశాడు. వాడు పని వాళ్ళని వెంట పెట్టుకువచ్చి చాకలి ఇల్లు సోదా చేసేసరికి బంగారు నాణాలు, ముత్యాల హారాలు దొరికిపోయాయి. నువ్వు నిజంగా ఆ పరదేశిని చంపే ఉండాలి, లేకపోతే ఇవన్నీ ఎక్కడివి నీకు అని గద్దించాడు పెద్దకాపు. అందుకు చాకలి, ప్రభువులు కరుణించాలి, నేనెవరిని చంపలేదు, జరిగిన సంగతి ఇది, కావాలంటే పండితుణ్ణే అడగండి అన్నాడు వణుకుతూ. దాంతో వారు పండితుణ్ణి కూడా లాక్కొచ్చారు. పండితుడు గడుసువాడు గనుక మెల్లగా, అయ్యా ఊరి పెద్దగారు, ఎందుకు వచ్చిన రభస, ఈ రాత్రి మిమ్మల్ని తీసుకెళ్తాం రండి, మీకు కావాల్సినంత సంపద మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పి సముదాయించాడు. ఊరి పెద్ద ఒప్పుకొని ఆ రాత్రి వాళ్ళతో పాటు కూడా ప్రయాణమయ్యాడు. వాళ్ళతో పాటు ఆ ఎదురింటోడు కూడా వెంటబడ్డాడు. ఇది వరకులాగానే చాకలి మంత్రదీపం వెలిగించి చేతబట్టుకోగానే ఆ వెలుగున పండితుడు మంత్రం చదవసాగాడు. అక్కడ యక్షుణ్ణి చూడగానే ఊరి పెద్ద, ఎదురింటివాడు హడలిపోయారు. మీరిద్దరూ పోయి సొమ్ము తీసుకురండి, ఎవరూ రాకుండా మేము ఇక్కడ కాపలా ఉంటాం అన్నారు. అలవాటు పడ్డ పండితుడు, చాకలి గభీమని లోపలికి పోయి నలుగురికి సరిపడే నాణాలు, హారాలు మూటగట్టారు. ఈలోగా బయటనున్న ఎదురింటివాడు ఊరి పెద్దతో, బాబు సొమ్ముతో బయటకు వచ్చాక తాటాకు కూడా మనమే లాగేయాలి అని సలహా చెప్పాడు. అదే నేను అనుకుంటున్నాను, ఇలా భరతం పట్టడం ఎంతసేపులే, అంతా నా చేతిలో పని అని అహంకారంతో అన్నాడు ఊరి పెద్ద. ఇంతలో పండితుడు, చాకలి బయటకు వచ్చి ఇవిగో మీ వాటాలు అంటూ వాళ్ళు తెచ్చిన మూటలలోని కొన్ని తీసి ఇచ్చారు. అందులో లక్షల విలువ గల మణులు, మాణిక్యాలు ఉన్న వారిద్దరికీ చాలదనే అనిపించింది. ఇంతేనా ఇక్కడ ఉంది అని అడిగాడు ఊరి పెద్ద. ఇంతేమిటి అంతేమిటి, దీనికి 1000 రెట్లు ఉంది ఆ బ్రహ్మాండమైన బిందెల్లో, అదంతా తేవడం ఎవరి వల్ల అవుతుంది అన్నాడు పండితుడు. తేలేకపోవడం ఏంటి, మేము తెస్తా ఉండవయ్యా అంటూ ఊరి పెద్ద ఎదురింటోని వెంట పెట్టుకు వెళ్ళి పర్వత ద్వారం ప్రవేశించి ఈసారి ధైర్యంతో మెట్లు దిగి వెళ్ళాడు. వారిద్దరూ అలా ప్రవేశించారో లేదో పెద్ద గాలి వచ్చి వాడి చేతిలో ఉన్న దీపం కాస్త ఆరిపోయింది. దీపం ఆరిపోవడంతో కొండ ద్వారం మూసుకుపోయింది. పండితుడు ఆశ్చర్యపోయి చాకలితో, చూసావుట్రా అబ్బి, వీళ్ళు అత్యాసకపోతే ఏమైందో, ఇది మనకి ఒక గొప్ప పాఠమే అంటూ వాడిని వెంట పెట్టుకొని ఇల్లు చేరుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.